ప్రభువారు ఇద్దరు శిష్యులను పిలిచి, మీరు ఎదురుగా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి, అందులో మీకు కట్టబడిన గాడిద కనిపిస్తుంది, దాన్ని విప్పి తోడుకొని రండి. ఎవరైనా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే అది ప్రభుకి కావాల్సి ఉన్నదని చెప్పమన్నాడు. వాళ్ళు అలా వెళ్ళారు. దాన్ని విప్పేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనగానే ఇది ప్రభువుకి కావాల్సి ఉన్నదని చెప్పగానే వాళ్ళు దాన్ని పంపించేశారు. అంటే మనం ఒక 2 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ గాడిదను విప్పి తోడుకొని వచ్చేటప్పుడు వాళ్ళు ఇది ప్రభువుకి కావాల్సి ఉన్నదని చెప్పగానే వాళ్ళు తోడు పంపించేశారు. ఇంకొక సందర్భంలో కూడా మనకు వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ప్రభు బలను సిద్ధపరిచేదానికి మేము ఎక్కడ సిద్ధపడాలి అని అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఆ నీళ్లు తీసుకొని వెళ్తున్నాడు కదా, ఆయన వెనకాలే వెళ్ళండి, అతను వెళ్ళి అతను అడగండి మేము ఎక్కడ సిద్ధపడాలన్నా అన్నప్పుడు మీకు మేడగది చూపిస్తారా అన్నాడు. అంటే ప్రభు ఆత్మ పనిచేస్తుంది. ఎవరైతే దేవుని మనసు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో, అవసరానికి ఏది అవసరమో, ఏది పొదువో, ఏది కొరతో దేవుడు ప్రేరేపించి ఆయన ఏర్పరచుకుంటాడు, అది సమకూర్చుకుంటాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మామూలుగా మనకు నిర్గమకాండం 13వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఏమంటాడంటే, తొలి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. గొర్రె పిల్లను దేవుని ప్రతిష్ఠించాలి. గాడిద పిల్ల దేవుని ప్రతిష్ఠించేదానికి దానికి అర్హత లేదు. దేవుని ప్రతిష్ఠించేదానికి గాడిద పిల్ల పనికిరాని గాడిద పిల్ల బదులు ఒకవేళ దేవునికి ఏదన్నా దేవునికి మనకు ఇచ్చే ప్రథమ ఫలాల్లో మనం ఈ గొర్రెలు మేకల్లో నుంచి ప్రథమ ఫలాలు ఇచ్చేవాడు. వాటిని ఇచ్చేటప్పుడు గాడిదలో నుంచి కూడా ఇవ్వాలి చూస్తే దానికి బదులుగా గొర్రెనిచ్చేవాడు. ఎందుకంటే గాడిద పనికిరాని, కానీ పనికిరాని గాడిద ప్రతిష్ఠించబడి దానికి అర్హత లేని గాడిదకి ప్రభువును మోసే భాగ్యం జరిగింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒక మాట మనం గమనించినట్లయితే మొదటి పేతురు 1:14-19 మీరును పరిశుద్ధులై ఉండునని రాయబడి ఉన్నది. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకములకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగదురు కదా. దేవుని బిడ్డలో అర్హత లేని గాడిదకు ఈరోజు ప్రభువుని సాక్షాత్తు దేవాది దేవుడిని మోసే ఆ భాగ్యం, ఆ ఘనత ఆ గాడిదకు వచ్చింది. మానవుడికి కేవలం పరిశుద్ధులు మాత్రమే ప్రభువుని చూడగలిగే ధన్యత. పరలోకంలో కోట్ల కొలది దూతలు నిత్యము పరిశుద్ధులని దేవాది దేవుడిని స్తుతిస్తూ ఉంటారు. అలాంటి ధన్యత, అలా ఆయన్ని స్తుతించే భాగ్యాన్ని ఈరోజు యోగ్యత లేని మనకు, అర్హత లేని మనకు, మనము ప్రభువు బిడ్డగా ప్రభు సొత్తుగా మారే భాగ్యం ఇచ్చింది. ఎందుకు అనంటే దేవుడు వాక్యం అంటుంది రోమా 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా, పరిశుద్ధుడైనటువంటి దేవుడిని స్తుతించేదానికి, పరిశుద్ధుడైనటువంటి దేవుడిని ఆరాధించేదానికి పరిశుద్ధ దేవతలు మాత్రమే యోగ్యులు. పరలోకంలో భూలోకంలో ఉన్న మానవుడు ఎప్పుడు కూడా అర్హత లేదు. అర్హత లేని మానవుడికి యోగ్యతను ఎలా ఇచ్చాడు అని అంటే, ఆయన పరిశుద్ధితో సమానంగా మనం ఆయనలో ఉండే ఘనతను ఎలా ఇచ్చాడు అంటే, ఆయన మన కోసం ఏం చేస్తాడు? ఆయన మనకి ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో అంటుంది, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను
ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి దేవుని బిడ్డలు. కాబట్టి అర్హత లేని గాడిదను ఆయన మోసేదానికి ఉపయోగించాడు. అర్హత లేని మానవుడికి, పాపంతో నిండినటువంటి మానవుడికి ఇక్కడ మనం చదివినట్లుగా కళంకము, ముడత, మచ్చ, దాగు ఇలాంటి మరి మలినంతో నిండినటువంటి మానవుడు ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడితో ఈక్వల్గా ఉండాలంటే ఏం చేయాలా? అందుకే యేసు ప్రభువారు తన అమూల్యమైన రక్తాన్ని ఆ శిలువలో బలిగా అర్పణగా మన కోసం చెల్లించాడు. అలా చెల్లించడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ కళంకము, ముడత, మచ్చ, దాగు ఇవన్నీ కూడా కడగబడుతుంది. కొలస్సీలో 2వ అధ్యాయంలో చెప్పినట్టుగా 13 శరీరమందు సున్నతి పొందక ఎదుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన మనకు విరోధంగా ఉన్నటువంటి పత్రాన్ని, మన పాపాలన్నీ లిస్టును సాతాను తయారు చేసినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన రక్తంతో ఆ పాపాల లిస్టన్నింటిని కూడా తుడిచివేసి మనకు ఆయనకు అర్థం లేకుండా చేసి, ఎవరికి? అందరికీ కాదు, ఎందరైతే ఆయన్ని అంగీకరించారో వాళ్ళందరూ ఆయన కుమారులు, ఆయన కుమార్తెలయ్యే దానికి అధికారాన్ని ఇచ్చాడు. అంగీకరించకపోతే మనకు మన పాపం మనతోనే ఉంటుంది, మన శిక్ష మనతోనే ఉంటుంది. రేపు మన ఆత్మకు ఆయన దగ్గర స్థానము ఉండదు. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకానికి మానవుడిగా దిగివచ్చి మన శిక్ష యావత్తుని భరించి మనలో ఉన్నటువంటి ఆ మచ్చ, ముడత, దాగు, కళంకము ఇలాంటి అవలక్షణాలన్నీ పరిహరించుకోవాలంటే అందుకే శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని వెల చెల్లించాడు. కాబట్టి ఆయన రక్తంతో మన పాపాలన్నింటినీ ఆ పత్రం మీద అన్ని తుడిచివేసి మనకు ఆయన అడ్డము లేకుండా చేసి మనము పరిశుద్ధులైనటువంటి దేవుడితో ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉండే భాగ్యాన్ని, ఆయనతో పాటు ఆయన రాజ్యములో ఆయనతో ఉండే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకు అంటే వాక్యం మనకి ఏం చెప్తుందంటే 1 దశలోనిక 5వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు ఈ లోకానికి వచ్చింది మనల్ని ఉగ్రత పాలు చేసేదానికి కాదు, రక్షించేదాని కొరకే. మరి ఇరాన్ ఉంది, ఇరాన్ని నాశనం చేసేదానికి ఇజ్రాయేల్ దేశంలో ఉండే ప్రధానమంత్రి కానీ, అమెరికాలో ఉండే ప్రధానమంత్రి కానీ వాళ్ళు ఇరాన్కి పోయి వాళ్ళని యుద్ధాలు ఏం చేయట్లా. వాళ్ళు వాళ్ళ దేశాల్లో ఉండే ఆర్డర్స్ ఇచ్చేస్తే ఇక్కడంతా వాళ్ళని లేపేస్తున్నాడు. అందుకే ప్రభు అంటాడు, మనల్ని శిక్షించేదాని కొరకు ఆయన ఇంత దూరం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మనల్ని రక్షించాలని. అందుకే ఈ లోకానికి మానవుడిగా దిగివచ్చి మన శిక్షను ఆయన భరించి మనకు ఆయనకు అడ్డం లేకుండా చేసి మనం పరిశుద్ధులైనటువంటి దేవుడితో ఆయన కుమారులు, ఆయన కుమార్తెలయ్యి ఈ ధన్యతను, భాగ్యాన్ని మనకు ఎందుకు ఇచ్చారంటే మనల్ని ఉగ్రత పాలు చేసేదానికి కాదు. ఈరోజు అనేకులు ప్రభువుని తెలియదు. పాపం పోయే ఏకైక మార్గం ప్రభు మార్గం. దేవుని వాక్యముతో పాటు ఇతర మత గ్రంథాలు కూడా ఏం చెప్తుందంటే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదరక్తం పరమార్థేన పుణ్యదాన బలియాగము అంటారు. అంటే సర్వ పాపాలు పరిహరించబడాలంటే పరిశుద్ధుడు కన్యక గర్భాన్ని జన్మించిన వాడు ఆయన రక్తంలో సర్వ పాపాలు పోతుంది.
కాబట్టి ఆయన పాపం అన్ని పాపాలు పోవాలంటే ఆయనే మార్గం అని వాళ్ళ గ్రంథాల్లో కూడా రాస్తున్నారు. కానీ ఈయన దగ్గరకు వచ్చేదానికి వాళ్ళకి ఇంకా ఆటంకాలు, అభ్యంతరాలు, ఇంకా అవాంతరాలు ఉంటాయి. అందుకే అందరూ రాలేకపోతున్నారు. అయితే ఎంతమంది ఆయన అంగీకరిస్తారు వాళ్ళకు మాత్రమే ఆయన బిడ్డలుగా ఆయన రక్తంతో కడగబడి విమోచించబడి పరిశుద్ధులైనటువంటి దేవునితో ఈ స్వరూపము ఖచ్చితంగా వాళ్ళకు మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా, అర్హత లేని గాడిదకు ప్రభువును మోసే భాగ్యం దొరికినట్లే అర్హత లేని నీకు నాకు కూడా ప్రభువులో మనం ఆయన కుమారులు కుమార్తెలయ్యి ఈ ధన్యతను ప్రభు మనకి ఇచ్చాడంటే మనలో ఎలాంటి కృతజ్ఞత ఉండాలో తెలుసా? దావీదు ఆయన 103వ కీర్తన 2వ వచనంలో ఆయన అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దావీదు అర్హత లేని దావీదు కేవలం గొర్రెల మేపుకునే స్థితిలో ఉన్నటువంటి తనకు ఒక అత్యున్నతమైన రాజుగా చేసినటువంటి దేవునికి ఆయన కృతజ్ఞత ఎంతంటే ప్రాణంతో చెప్పుకొని శరీరం ఒకవేళ నేను ఆలోచించింది నేను మర్చిపోతానేమో, నువ్వు మాత్రం ఆయన చేసిన మేలు ఎప్పటికి కూడా మర్చిపోవద్దు అని ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలను నేను కూడా అర్హత లేని మనకు, నిత్య నరకానికి నాశనానికి పాత్రులైన మనకు ఈరోజు ఆయన రక్తం మన పాపాన్నించి విడిపించి మనల్ని రక్షించాడు. కాబట్టి మనం కూడా అలాంటి కృతజ్ఞత కలిగి ప్రభువులో నమ్మకంగా జీవించాలి. అంతేకాని ఇశ్రాయేలు మొదటి రాజు ఆయన రాజు అయిన తర్వాత ఏం చేశాడు? రాజును చేసినటువంటి దేవుడికి అవిధేయత చూపించాడు, జీవితంలో పడిపోయేదానికి కారణమైంది. అలా మనం పడిపోకుండా ఉండాలంటే మనల్ని ఈ స్థితిలో నిలిపినటువంటి ప్రభువుకి మనం కృతజ్ఞత కలిగి ఆయన చేసిన మేలులు మర్చిపోవద్దని మన హృదయంతో మన మనసుతో చెప్పుకోగలిగే వారంగా మనం ఉండాలని కోరుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2వ మాటగా మనం గమనించినట్లయితే ప్రభువు మన మార్కు సువార్త మన 11వ అధ్యాయము 2వ వచనంలో ఏంటంటే, వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి నా యొక్క గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునో కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెప్పుడు ఇలాగ చేయించున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. దేవుని బిడ్డరా, ఇక్కడ మనం గమనించినట్లయితే గాడిద కట్లతో బంధించబడిన గాడిదను విప్పేదానికి ప్రభు శిష్యులను పంపించాడు. శిష్యులను పంపించి దాని కట్ల నుంచి విడిపించాడు. దాన్ని తోడుకొని వచ్చి ఎవరైనా ఇది ఎందుకు ఇలా చేస్తున్నారంటే అది ప్రభువుకి కావలసి ఉంది అని చెప్పాడు. దేవుడు సృష్టించినటువంటి వాటన్నిటిలో అన్నీ కూడా ప్రభువు కావాల్సింది. ఈరోజు ఉదయం కాన్ఫరెన్స్లో విన్న మాట ఏంటంటే దేవుడు సృష్టించిన ప్రతీది కూడా ఆయన్ని స్తుతిస్తా ఉంది. కీర్తన 148లో దేవుడు సృష్టించిన భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా సృష్టికర్త అయిన దేవుడిని వేకునే స్తుతిస్తా ఉంది. స్తుతించింది ఎవరో తెలుసా? కేవలం ఆయన రూపంలో చేయబడిన, ఆయన పోలికలో చేయబడిన ఈ మానవుడు. ఇతను మాత్రమే దేవుడిని స్తుతించడంలో అందరూ చేయట్లేదు, కానీ మిగతా సృష్టి యావత్తు కూడా దేవుడిని స్తుతిస్తూ ఉన్నాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, కాబట్టి ఈ గాడిద ఎప్పుడైతే కట్లతో బంధించబడిందో, బంధకాల నుంచి విడిపించినప్పుడు, ఆ బంధకాల నుంచి విడుదలకు వచ్చినటువంటి గాడిద ఆయన కూర్చుని మరి ఒక పాత్రగా దాన్ని మలుచుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నేను మనం కూడా ప్రభువుని ఎరక మునుపు, ప్రభు దగ్గరికి రాక మునుపు మనం కూడా వాక్యం చెప్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అపరాధములు
గాడిద కట్లతో బంధించబడింది. దాన్ని విడిపించే దాని కొరకు ప్రభు శిష్యులను పంపించి విడిపించాడు. అయితే ఆయన రూపంలో చేయబడిన మానవుడు అపరాధముల చేత, పాపముల చేత సత్యన స్థితిలో ఉన్న ఈ మానవుడిని రక్షించే దాని కొరకు ఆయన సాక్షాత్తు దేవాది దేవుడి ఆయనే ఈ లోకానికి దిగి వచ్చి దాన్ని వెల చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి ఆ వెల ఏంటంటే అమూల్యమైన తన రక్తాన్ని. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, ఎందుకు అని అంటే మానవుడు ప్రభువుని ఎరక్కు మనకు ఇలా అపరాధాలనే కట్లతో బంధించబడున్నారు, పాపం అనే కట్లతో బంధించబడున్నారు. అంతేకాదు ఆచారాలు సంప్రదాయాలతో బంధించబడున్నాడు. మరి దురలవాట్లు అనేటువంటి కట్లు, సాతాను బంధకాలు ఇంకా నలుగుతూ ఉన్నాడు. అప్పుడు దేవుని బిడ్డ ఇలాంటి బంధకాల్లో నలిగినటువంటి మానవుడికి సర్వసత్యాన్ని వాటిని నడిపించాలంటే వారికి వాస్తవాన్ని ఎరిగి వాస్తువులో ఇతను ఎదగాలి అనంటే అప్పుడు దేవుని బిడ్డ దేవుడే ఈ లోకానికి వచ్చి మనం ఏ బంధకాల్లో మనం ఉంటున్నామో ఆ బంధకాలన్నిటి నుంచి మనల్ని విడిపించే దాని కొరకు సాక్షాత్తు యేసు ప్రభువే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకే ప్రకటన 1:6 అన్నాడు, మనలను ప్రేమించి మన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రేమ అనేది త్యాగానికి గుర్తు. పరిశుద్ధ గ్రంథంలో ప్రేమ అనేది త్యాగానికి గుర్తు. ప్రస్తుతం అయితే ప్రేమ అనేది దుర్మార్గానికి, అక్రమానికి గుర్తుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా, దేవుని ప్రేమ శాశ్వతమైంది. ప్రేమించిన దేవుడు ప్రాణం ఆయన పెట్టాడు. కాబట్టి పౌలు గారు అంటాడు, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం ఆయన కోసం ప్రాణం పెట్టగలిగే వారంగా మనం ఉండాలి అని. అంటే మన భక్తి ఎలా ఉండాలి అని అంటే ఆయన మనల్ని రక్షించే దాని కొరకు సెలవులో తన ప్రాణం పెట్టాడు. మనం కూడా ప్రభువు కోసం ప్రాణం పెట్టగలిగే వాళ్ళంగా ఉండాలి. కానీ మరి కేవలం నామకార్థ స్థితిలో, నామకార్థ భక్తిలో మనం ఉండకూడదు అనేది వాక్యం మనకు చెప్తా ఉంది. కాబట్టి మనల్ని రక్షించే దాని కొరకు అమూల్యమైన యేసు ప్రభు వారి రక్తం, యేసు రక్తం ప్రతి పాపం నుంచి కూడా మనల్ని ఆ పాపమని కట్ల నుంచి విడిపించింది. మరి దేవుని బిడ్డ సాంప్రదాయాలనే కట్టలు కూడా మానవుడు బంధించబడి ఉన్నాడు. అందుకని వాక్యం యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటాడనంటే, ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎదుగు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ తమ హృదయం నాకు దూరంగా ఉంది అన్నాడు. నోటి మాటతో ప్రభువా నీకు స్తోత్రాలు, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాం, ప్రభువా నీ కోసం మేము జీవిస్తున్నాము, నీకోసమే బ్రతుకుతున్నాం అనే మాటలతో అంటున్నారు కానీ వాళ్ళ హృదయం మాత్రం నాకు దూరంగా ఉంది. అంటే హృదయాన్ని ఎరిగినటువంటి దేవునికి మాట మనం హృదయంలోనికి రాకమునిపే మరి ఆ ఉద్దేశాన్ని ఎరిగినటువంటి దేవునికి మన అంతరాత్మ ఆయన ఎందుకు జరగదు? మరి అన్నీ తెలిసినటువంటి ఆయన మన యాక్షన్ ఏం చేసేది? కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టారు. అందుకని నేను కూర్చోవడం, నేను వేయటం కూడా నీకు తెలుసు, మాట నా నాలుగు రాకమునిపే అది నీకు తెలిసిపోతుందని 130వ కీర్తనలో చెప్పినట్లుగా అప్పుడు ఈ దేవుని పెట్టాను. అందుకని ఇక్కడ ప్రభు అంటాడు, వాళ్ళు మరి నా ఎడలు చూపే వాక్యం ఏమంటుందంటే, నోటి మాటతో నా దగ్గరకు వస్తున్నారు కానీ పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందన్నాడు. హృదయంలో నుంచి వచ్చి, అందుకని మరి పౌలు గారు అన్నాడు, నేను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తాను అని అన్నాడు. హృదయం అంటే ఆత్మ కంటే హృదయంలో నుంచి
ప్రభువుని ఆరాధిస్తాను, అది సత్యంగా ఆరాధిస్తానని చెప్పాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ తేడాను ప్రభు చూస్తున్నాడు. నోటి మాటతో నా దగ్గరకు వస్తున్నటువంటి ప్రజలు, వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది. కాబట్టి మాటలు కాదు, నీ హృదయంలో నుంచి నువ్వు ప్రభువుని ఆరాధించేటువంటి స్థితిలోకి మనం రావాలి. ఎందుకంటే మనల్ని ప్రేమించే అంత వేళ మన కోసం ఆయన చూపించాడంటూ ఇంకా కూడా మనకేమన్నాడు, వారు నా ఎడలు చూపే భయభక్తులు మానవ విధులను బట్టి వాడు నేర్చుకున్నవి. దేవునిలో మనం చూపే భయభక్తులు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన వాటిని బట్టి వాటిని అనుసరించే వారంగా మనం ఉండాలి. కానీ లోకం చూపే భయభక్తులు కాదు. లోకస్తులు కూడా భయభక్తులు చేస్తారు, మనకంటే ఎక్కువగానే చేస్తారు. ఎంత ఎక్కువ అంటే మనం పక్కనున్న మందిరానికి వచ్చేదానికి మనం 1 minute కూడా ముందు రాలేము. కానీ భక్తి చేసి దానికి వాళ్ళు ఎన్ని రోజుల ముందు వెళ్తారు, ఎన్ని రోజులు ముందు వెళ్తారు, ఎంత ఖర్చు పెడతారు, ఎన్ని గంటలైనా ఆడు వెయిటింగ్లో ఉంటారు, ఎంత ప్రయాసపడతారు. లోకస్తులు చేసే భక్తితో పోల్చుకుంటే మన భక్తి అంత 1% కూడా లేదు. మనకు కాని ఖర్చు లేదు, కాస్త అంత శ్రమ లేదు. అయినప్పటికీ మన భక్తి ఎలా ఉంటుంది, ఆ కాసేపటికే కదా త్యాగం చేసినట్టుగా మనకి దేవుడు పెట్టారు. అందుకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి ముందు అడుగు మొక్కుంటారా, ఇటు కమ్ముకుంటారా, చేస్తుంటారు. దూరం నుంచి కూడా వాళ్ళు అంటారు, మనం దగ్గరికి వచ్చి కూడా అందే మనం. ఎందుకంటే మనకు అన్నీ కూడా అర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టారు, వాళ్ళు భక్తి చేస్తున్నారు. మరి మనం చేసే భక్తి తెలుసా, మన కళ్ళ ముందు అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో భక్తి చేసినటువంటి వారి జీవితాల్లో ఎంత ఆశీర్వాదకరంగా ఉందో, ఏ విధంగా వాళ్ళ పరిస్థితులను అధిగమించారో, ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో జయ జీవితంతో ముందుకు కొనసాగారు. మనం దీన్ని బట్టి మనం నేర్చుకోలేదు, ప్రజలను బట్టి మనం నేర్చుకున్నాము. అది నాకు సరైనది కాదు అంటున్నారు దేవుడు. ప్రభు వాక్యం మన పేద పద్ధతులు ఏం చెప్తుంది, మనము ఎలాంటి భక్తి చేయాలో, ఎలా ప్రభువులో ఎదగాలో ప్రభువే మనకు మాదిరి చూపించారు. మరొక వ్యక్తిని చూసి మనం నేర్చుకోవడం కాదు, భక్తిని చూసి ప్రభువు మనం ఎలా భక్తులు ఎలా ఎదగాలో ఆయన జీవించి మీరు కూడా ఇలా నాలాగనే బ్రతకండి అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టారు. ప్రభువు చూపించిన భక్తి కాదు. ప్రభువు చూపించే భక్తి అయితే ఈ మంగళవారాలు, శుక్రవారాలు, రావు కాలాలు, ఈ పిచ్చి ఇట్లాంటి శాస్త్రాలన్నీ ఏమీ లేవు. కానీ లోకం చూపించిన భక్తులు అనుసరిస్తున్నాం కాబట్టి మనం ఇంకా కూడా ప్రభువు పరిపూర్ణ స్థితిలోనికి రాలేకపోతున్నాం. అందుకని ప్రభు వాడు నొచ్చుకుంటున్నాడు. వాడు నా ఎడలు చూపే భక్తులు లోకాన్ని చూసి నేర్చుకుంటున్నారు అని చెప్తూ, అందుకని ప్రభు ఇక్కడ వాక్యంలో ఏమంటాడు తెలుసా, 2 Corinthians 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. దేవుడు పెట్టారా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎంతో ఖర్చు పెట్టి మంచి స్కూల్స్లో చదివిస్తున్నాము. వాళ్ళు వచ్చిపోయేదానికి ట్రాన్స్పోర్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు, సాధ్యమైనంత వరకు మంచి తిండి ఏర్పాటు చేస్తున్నారు, అన్నీ బాగుంది. వాడు ఇప్పుడు మన తగ్గట్టు వాడు పుస్తకం కూడా పట్టుకునే ఉంటాడు. ఎప్పుడు కూడా పుస్తకం రాబట్టి సెలవుతో లేదు మనకు తెలుగుతారు, పట్టుకొనే ఉంటారు, అన్నీ బాగానే ఉంది. కానీ వాడు బాగా చదువుతున్నాడో లేదు ఎప్పుడు తెలుస్తుంది, రిజల్ట్ చూస్తే తెలుస్తాం. ఇక్కడ కూడా ప్రభు అంటాడు, మరి మనం తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించే వాటి ఫలాన్ని ప్రతివాడు పొందినట్టు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఆ దవడ మన సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు మనమందరం కూడా సృష్టి ప్రారంభం నుంచి మొదటి మానవుడు కాడి నుంచి చివరి వరకు ఎంతమంది అయితే సృష్టించబడ్డారో
వీళ్ళందరూ కూడా ఆ న్యాయపీఠం మీద ఆయన దగ్గర నిలవబడినప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరికి వారి క్రియలు చొప్పున వారికి ఆయన అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లుగా మనం అక్కడ నిలబడినప్పుడు మనం ఎలాంటి భక్తి చేసామో ఎలాంటి భక్తి చేయలేకపోయామో అప్పుడు తెలుస్తుంది అక్కడ న్యాయపీఠం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన బంధకాల నుంచి విడిపించబడ్డాడు, మనం పాపం నుంచి విడిపించబడ్డాము, నీతిమంతుడుగా ఈరోజు ఉన్నామో లేదు మనకు తెలియదు. కానీ ప్రభువు ద్వారా మనం అనేక మేలులు ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాం. మేలు పొందడంలో తప్పు లేదు, కానీ అసలైంది ఏంటంటే నువ్వు కరెక్ట్గా రక్షణలో ఉన్నావా లేదా, ప్రభువు రాకడలో ఎత్తబడి ముందులో నువ్వు ఉంటావా లేదనేది ఆ తీర్పు దినంలో జడ్జిమెంటు జరుగుతుంది. దానికోసం ప్రతి ఒక్కరు సిద్ధపడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవ మాటగా మనం గమనించినట్లయితే అక్కడ ఈ దేవుని బిడ్డరా మరి మార్కు సువార్త 11:7-10 యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడవులను పరిచిరి, కొందరు తమ పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డరా మరి గాడిద అడవుల్లో జరుగుతుంటుంది, ఎడారిలో జరుగుతుంటుంది, వీడుల్లో జరుగుతూ ఉంటుంది. మరి అంతగా తిరిగేదాన్ని కేవలం బరువులు మోసి దానికి ఉపయోగించుకుంటారు, కానీ గాడిదని ప్రేమించిన వాడు ఎవరు లేడు. గాడిదని పశువుల్ని ఆవులన్నా దగ్గరికి తీసుకుంటారు, కానీ గాడిదల దగ్గరికి తీసుకునేవాడు అంతకంటే లేనే లేదు. కానీ నా ప్రియ దేవుని బిడ్డరా అది ఎండకి ఎండుతుంది, వానం తడుస్తుంది. అలాంటి గాడిద ఎప్పుడైతే ప్రభు దగ్గరికి రాబడిందో, ప్రభు దాన్ని ఏం చేశారు, ప్రభు దగ్గరికి రాగానే గాడిద మీద బట్టలు పరిచారట. ప్రభు దాని మీద కూర్చోనగానే ఆ గాడిద నడిచే మార్గం అంతా కూడా మరి మట్టలతో పరిచేశాడు, బట్టలతో పరిచేశాడు. ప్రజలందరూ కూడా చుట్టూ ఆ పక్క ఈ పక్క నిలబడి జయము జయము హోసన్న దేవుని కేకలు వేస్తూ దేవుని స్తుతిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే కేవలం ప్రభువు వారికి చెందే ఆకత, అది ప్రభు వారికి చెందాల్సినటువంటి ఆ ధన్యత. ప్రభు ఆ గాడిద మీద కూర్చున్నాడు కాబట్టి దాన్ని కూడా అది అందుతుంది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డగా ఒక మాట మనం గమనించినట్లయితే మరి జక్కయ్య లోకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్యను గురించి రాయబడింది. జక్కయ్య ప్రభు దగ్గరికి రాకముందు ఆయన గురించి లోకం ఏమనేది, పాపి అయిన జక్కయ్య అన్నాడు. ధనవంతుడైనప్పటికీ ప్రజలు ఆయన పెట్టినటువంటి పేరేంటంటే పాపి అయిన జక్కయ్య అని అన్నాడు. అలాంటి పాపి అయిన జక్కయ్యగా ముద్రించబడినటువంటి వ్యక్తి ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చాడో, ప్రభు ఆ వ్యక్తిని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? 9వ వచనం. ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువుని హృదయంలో చేర్చుకున్నాడో, ప్రభువుని తన ఇంట్లోనికి ఆహ్వానించాడో, అక్కడ ప్రభు ఇచ్చినటువంటి సాక్ష్యం, నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు కూడా అబ్రహాముకి కుమారుడు. దేవుని బిడ్డలు ప్రభువును కేవలం ప్రభువును బట్టి ఆ రక్షణ అనేది ఆయన కుటుంబానికి వచ్చేసింది. అబ్రహాముతో పాటు సమానమైనటువంటి మరి రక్షణ మరి జక్కయ్య పొందుకున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, అర్హత లేని గాడిదకు అంత అర్హత కలిగి అది నడిచే మార్గం అంతా కూడా బట్టలతో వెళ్తుందంటే మరి జక్కయ్య జీవితంలో కూడా ఆయనకు అంత ధన్యత కేవలం ప్రభువుని అంగీకరించడం బట్టి, ప్రభువులో ఎదగటాన్ని బట్టి ఆ అర్హత వచ్చింది. ఒకసారి ఒక వ్యభిచార స్త్రీని
ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది, ఈయన ఏం చేయమంటాం, ధర్మశాస్త్రం అంటుంది రాళ్లతో కొట్టి చంపేమనుంది, నువ్వేం చెప్తావో చెయ్యి చెప్పు అంటే, మరి ప్రభు అన్నాడు, మీలో పాపం లేనివాడు ఎవడో మొదటగా రాయి వేయండి అని అన్నారు. కాబట్టి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ పాపాన్ని మనసులో మెదులుతుంది. అయ్యో ఇంత పాపం చేశారు కదా, ఒక్కొక్కడొక్కొక్కడు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ లాస్ట్ చివరికి ఆ స్త్రీ ఒక్కటే మిగులుతుంది. అందుకే ప్రభు అన్నాడు, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదంటే, లేదు ప్రభు అని. లేదనగానే ప్రభు అంటాడు, నేను కూడా నిన్ను శిక్షించను కానీ మరి ఎక్కువ కీడు కలుపుకుంటున్నట్టు ఇక నువ్వు పాపము చేయదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి రాళ్లతో కొట్టివేయబడి ఆమెకు కేవలం ప్రభువును బట్టి ఈరోజు రక్షించబడింది. నిత్యత్వంలో ప్రభువుతో ఉండే భాగ్యం, ఆ ధన్యతను కలిగింది. ఎందుకంటే ప్రభు దగ్గరకు వచ్చింది, ప్రభువు బిడ్డగా ముద్రించబడింది. కాబట్టి నాకు దేవుని పెట్టారా. అందుకని ప్రభువులో జక్కయ్యకు రక్షణ వస్త్రాలు వస్తే మరి ఇంకా మనకు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే యెషయా 61:10 బాగా ధరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. దేవుని బిడ్డలు ఇక్కడ మనకు వాక్యంలో మనకి ఏం చెప్తుందంటే, నాకు పెండ్లి కుమారుడు ఏ విధంగా వస్త్రాన్ని అలంకరించుకుంటాడో, పెండ్లి కుమార్తె ఏ విధంగా వస్త్రం అలంకరించబడుతుందో, ఆయన నాకు రక్షణ వస్త్రాన్ని. ఈ రక్షణ అనేది ఎందుకు? ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, తర్వాత ఈ లోకం నుంచి వెళ్తాము. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా వెళ్తాడు. అయితే వెళ్ళే ప్రతి ఒక్కరి ఆత్మ ఆ నిత్యత్వంలో ప్రభువుతో ఉండాలంటే రక్షణ మనకు అవసరం. రక్షణ అనేది లేకుండా పరలోకంలో ప్రభు దగ్గరికి పరలోకానికి వెళ్ళేదానికి వీలు లేదు. పక్కనున్న దేశానికి పాకిస్తాన్కు దుబాయ్కు వెళ్ళాలంటే మనం వీసా పాస్పోర్ట్లు తీసుకోవాలి. పక్కనున్న దేశానికి వెళ్ళేదానికి ఈ పాస్పోర్ట్లు వీసాలు అవసరం అయితే ఈ లోకం నుంచి ఆ లోకం వెళ్ళేదానికి అవసరం అవుతుందో లేదా? ఖచ్చితంగా ప్రభువు ద్వారా రక్షణ. అందుకని మనము ఎక్కడి నుంచి ఆడకి మనం భక్తి చాలదు కాబట్టి, అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి భక్తి ఎలా చేయాలో చూపించి మనం పరిశుద్ధంగా జీవించడం మనకు చేత కాదు కాబట్టి మన నిమిత్తం తన ప్రాణం పెట్టి రక్తాన్ని వెలచెల్లించి ఆయన అంగీకరిస్తే నువ్వు రక్షించబడతావు. హృదయంలో విశ్వసించి నోటితో అంగీకరించమన్నాడు. అప్పుడే దేవుని బిడ్డరా, ఈరోజు అంగీకరించిన వాళ్ళకి రక్షణ ఉంది, అంగీకరించకపోతే రక్షణ లేదు. అందుకని భక్తుడు ఇక్కడ ఏమంటాడంటే, ఆయన నాకు రక్షణ వస్త్రాన్ని ధరింపజేస్తున్నాడు, రక్షణ వస్త్రాన్ని ధరింపజేస్తున్నాడు, నీతి అను పైబట్టు నాకు ధరింపజేస్తున్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందంతో నేను ఆనందిస్తున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసిస్తుంది. కాబట్టి నాకు రక్షణ వస్త్రాలను ఇచ్చాడు కాబట్టి నా హృదయము ఆనందంతో పరవశిస్తుంది. ఎందుకో తెలుసా? ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత నా ఆత్మ ఖచ్చితంగా ఆ లోకంలో ఆయన దగ్గరికి వెళ్తుంది. అందుకు నా ఆత్మ ఆనందిస్తుంది, అందుకు నేను నా ఆత్మ సంతోషిస్తున్నాను. దేవుని హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జక్కయ్యకు రక్షణ వస్త్రాన్ని పొందుకున్నాడు. మరి ఆ వ్యభిచార స్త్రీ రక్షణ వస్త్రాన్ని పొందుకునింది. లోకంలో ఉన్నప్పుడే, మనం సజీవంగా ఉన్నప్పుడే మనం కూడా రక్షణ వస్త్రాన్ని పొందుకోగలిగితే ఈ లోకం నుంచి వెళ్ళినప్పుడు మన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ వెళ్ళే లోపు మనకు రక్షణ లేకుండా ఉంటే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నిత్య నరకానికి వెళ్తుంది. రెండు మార్గాలు ఉంటే ఆ మార్గంలో అక్కడికి వెళ్తావా? ఆయన్ని కాదనుకుంటే నిర్లక్ష్యం చేస్తే రెండవ మార్గం నిత్య నరకానికి ఉంది.
అక్కడికి వెళ్తావా? ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం డిసైడ్ చేసుకోవాలి? లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీకు వీలు కాదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలు, అందుకని ప్రభువు మనకు 2 కొరింథీ 10:6-10-18 అన్నాడు, ఆయన నేను మీకు తండ్రినై ఉండును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉంటారు అని అన్నాడు. కాబట్టి ప్రభువుని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన వస్త్రాన్ని మార్చేశాడు, తన ఆత్మతో నింపాడు, ఆయన రాజ్యంలో స్థానం ఇచ్చాడు, ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనకు ఆ ధన్యతను ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి అందుకు ఇక్కడ భక్తులు ఆనందంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డల, మనకు రక్షణ వస్త్రాలని ఏడున్నప్పుడే మనం స్వతంత్రించుకోవాలని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ మన రక్షణ మనది సరైనది కాదా అనే దానికి తేల్చుకునే దానికి మనకు 1 యోహాను రాసిన పత్రిక 3:21 మన హృదయము మన ఎంత దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు కరెక్ట్ గా ఆ రక్షణలో ఎదుగుతున్నావా లేకపోతే బ్యాలెన్స్ తప్పిపోయావా అనే దానికి మరొకరి స్పోకం వేయబడలే. నేను దేవుడు అంటాడు, నీకు నీ హృదయంలోనే ఆయన తోకం వేసి దాన్ని పెట్టాడంట. అందుకే అంటాడు, మన హృదయము మన ఎదుట దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారు అవ్వడం. మనం కరెక్టా లేదా అనేది మన హృదయమే చెప్తుంది. నేను దేవుడితో కరెక్ట్గా ఉన్నాను, నేను మార్గం తప్పిన స్థితిలో ఉన్నాను అనేది మన హృదయం చెప్తుంది. కాబట్టి హృదయం చెప్పినప్పుడు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది, సక్రమంగా ఎదగాల్సిన అవసరం ఉందనేది మనం నేర్చుకోవాలి అనేది ప్రభువు పెట్టగా ఎదుగుతాం. మరి 4వ మాట, చివరి మాటగా మనం గమనించినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయంలో 10వ వచనం, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండి. దేవుని బిడ్డలో ఆ గాడిదలు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చిందో, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దాని మీద బట్టలన్నీ మారిపోయింది, తను నడిచే మార్గం అంతా మారిపోయింది. అయితే మరి అక్కడ స్తుతించేవాడు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. దేవుని అంటే మనం అర్హత లేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కేవలం ప్రభువును బట్టి ఆ గాడిద కూడా ఇలాంటి ధన్యత పొందుకున్నది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు బిడ్డలుగా ప్రభువులో మనం యోగ్యంగా ఉన్నప్పుడు ప్రభువు మనకిచ్చే ఆధిక్యత కూడా ఎలా ఉంటుందంటే, ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని గమనిస్తే ఆదికాండం 39వ అధ్యాయము 23వ వచనంలో, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. దేవుని బిడ్డరా, యేసేపు దేవునికి అంగీకారంగా ఉన్నాడు, దేవునికి ఇష్టడుగా ఎదుగుతున్నాడు. అందుకే యేసేపు ఎక్కడుంటే అక్కడ ప్రభు ఉంటున్నాడు. ఈరోజు యేసేపు ఎక్కడున్నాడు? పొతీఫర్ ఇంట్లో పనివాడుగా ఉంటే ఆయనతో ప్రభు ఉన్నాడు. యేసేపు చెరసాల్లో ఉంటే చెరసాల్లో కూడా ప్రభు ఆయనతో ఉన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు ఆయనతో ఉండేదానికి ఇష్టపడినప్పుడు ఆయన కూడా నీతో ఉండేదానికి ఇష్టపడతాడు. జక్కయ్య ప్రభువుని చూడాలని ఇష్టపడ్డాడు. అయితే జక్కయ్య హృదయంలో ఆలోచన రాకమునిపై ప్రభు గ్రహించి నేను అతనితో ఉండాలని ప్రభువే ఇష్టపడ్డాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, యేసేపుతో ఈరోజు ప్రభు ఆయనతో పాటు చెరసాల్లో ఉన్నాడు అనేది మనకి ఇక్కడ వాక్యం మనకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో రాజు ఏం చేశాడు? షడ్రక్ మెషక్ అబెద్నెగోలని ముగ్గురిని ఎత్తి మంటలో వేశాడు. కానీ రాజు ఆ వచనంలో అంటాడు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వారి రూపము దేవతల రూపము పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డరా,
వీళ్ళు ఎప్పుడైతే అగ్నిలో పడిపోయారో, పడిపోయిన తర్వాత వాళ్ళతో పాటు ప్రభువు కూడా అగ్నిలో సంచరిస్తున్నాడంట. కానీ అక్కడ రాజు అంటాడు, మనం ముగ్గురిని వేసాం కదా, 4వ వాడు దేవదూతలాగా ఉన్నారు అని ఆశ్చర్యపోయి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు. అంటే ఒక దేవుణ్ణి మోసేదానికి, ప్రభువుని భరించేదానికి, ప్రభువు బిడ్డలుగా ఇష్టలుగా జీవించేదానికి ఈ లోకంలో మనం తీర్మానం చేసుకుంటే మనం ఎక్కడుంటే అక్కడ ప్రభు మనతో ఉంటాడు. ఎక్కడుంటే అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు కంటే కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ప్రభు సన్నిధి ఖచ్చితంగా మనతో ఉంటుందనేది ఈనాడు మనం ఈ మాట మనకు ఎందుకు అని అంటే, ప్రభువు బిడ్డగా మనం ఉంటే, ప్రభువు బిడ్డగా ఎలా మారాం మనం? ఆయన రక్తంతో కడగబడి విమోచించబడ్డాం కాబట్టి, అందుకే ఆయన బిడ్డగా మారిన తర్వాత ప్రభువు మనల్ని అంతగా భద్రంగా చూసుకుంటాడనేది వాక్యం మనకి ఏకశాలం చేస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలు, అందుకే అగ్నిలో పడిన వెంటనే ప్రభు వాళ్ళతో ఉన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు, వీళ్ళతో దేవదూతలు ఉన్నారని. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలు, ఈరోజు మనం ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికీ ప్రభువులో ఉండేదానికి, ప్రభు బిడ్డగా మనం గుర్తించబడేదానికి, అందుకే వార్తలు మనకు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, తాను సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుకునేవాడు నాకు పాత్రుడు కాడు. సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే ఈరోజు బాలమాలిక ఉంది, ఆడబోతలు ఎక్కడ తెలుసు అంటే నువ్వు సిలువను వెతుకోవాలి. నువ్వు కేవలం అప్పుడప్పుడు వస్తున్నావే కానీ హృదయపూర్వకంగా వచ్చినట్లుగా ఇది కష్టమైన, నష్టమైన, ఇది పరిశుద్ధ దినం, ప్రార్థన జరుగుతోంది, నువ్వు సిలువను ఎత్తుకొని అనుకుంటే ఎట్లయినా రాగలవు, ఎట్లయినా వస్తావు కూడా. వచ్చినప్పుడే దేవుడి కార్యం జరుగుతుంది. చెప్పాను కదా నేను ఒకసారి, అది ఆదివారం, మా వాళ్ళకి బాగలేదు. ఆ రోజు ఆదివారం పొద్దు నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది, వామిటింగ్స్ ఇవి కూడా స్టార్ట్ అయిపోయింది. అది మందిరానికి రావాలా, ఆమె హాస్పిటల్ తీసుకోవాలా, రెండే మాటలు. మందిరానికి వచ్చే పని అయితే ఆమె హాస్పిటల్ తీసుకెళ్ళినంటూ వెళ్ళారు మా పిల్లలు చిన్నవాళ్ళు. లేదు మరి ఆమె హాస్పిటల్ తీసుకొచ్చి మందిరంలో 2 మందిరాల పరిచయం మిగిలిపోతుంది, ఏం చేయాలా? అందుకని డిసైడ్ ఏం చేసేది తెలుసా? ప్రార్థన చేసి ప్రభు నువ్వే చూసుకో, నీ పనికే వెళ్తున్నావు, ఎంతకన్నా నేనేం చేయలేదు అని ప్రేర్ చేసి వచ్చేసాను. 2 మందిరాలు పూర్తి అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే అన్నీ తగ్గిపోయింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలు, నువ్వు ప్రభువుని మోసే జీవుతో నీవు ఉంటే, ప్రభు కొరకు సిలువ వేయబడిన అనుభవం నీకుంటే, ప్రభు పని ప్రాముఖ్యమైంది, ఆయన సన్నిధి ప్రాముఖ్యమైంది, ఆయనతో ఉండటం నీకు ప్రాముఖ్యమైంది. ఆయనకి మించి నువ్వు మిగతా వాటిని నువ్వు ఇష్టపడుతున్నావు అంటే నువ్వు ఆయన్ని పూర్తిగా సిలువ వేయబడిన అనుభవంలో మనం లేవనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక వ్యక్తిని కూడా చూపిస్తాను. మొత్తం మరి అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 54వ వచనం. విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడినయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి దేవుని పెట్టారు. ఇక్కడ మనం గమనిస్తే స్టెఫను అనేటువంటి ఒక యవనస్తులు, వాళ్ళు అప్పుడు ఆ శాస్త్రులు, పరిచయులు వాళ్ళందరూ కూడా ఆయన్ని బంధించారు. ఆయన్ని బంధించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు అనేటువంటి నింద ఆయన మీద మోపి వాళ్ళు రాళ్ళతో కొడుతున్నారు. ఆయన్ని రాళ్ళతో కొడుతున్నప్పుడు రాళ్ళతో ఎటగొడతాయి, ఎడబడితే అట్టు పడిపోతాయి, ముఖం మీద పడతాయి, తలకి, కాళ్ళకి, చేతులకి ఎడబడితే అట్టు పడిపోతా ఉంటాయి. రాళ్ళతో పట్టబడుతూ ఉంటే ఆయన ఆకాశం అక్కడ అంటాడు, ఆకాశం తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన సేవకుడు తన పాత్ర ఆయన
ఈరోజు రాళ్లతో పట్టబడతా ఉంటే సహజంగా ప్రభు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని ఉంటాడు కదా. వాక్యంలో మనకు పదే పదే ఏం చెప్తుంది? ఆయన తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉంటాడు. ఆయన ఆసీనుడై ఉండేటువంటి ప్రభు ఎప్పుడైతే తన పాత్ర ఇక్కడ రాళ్లతో పట్టబడుతుందో ఆయన పైకి లేచి నిలబడి ఆహ్వానిస్తున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు, ఎందుకు ఆయన తన పాత్ర తన కోసం పట్టబడుతున్నాడు. పరలోకానికి ప్రభు ఆహ్వానించాడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు, ప్రభువులో ఆయన పాత్రగా మనం ఉన్నప్పుడు, ఆయన కోసం జీవిస్తున్నప్పుడు, ఆయన ఇచ్చే ఆధిక్యత, ఆయన ఇచ్చే భాగ్యం, ఆయన ఇచ్చే ధన్యత లోకం ఇవ్వలేనటువంటి. మీకు ఒక మాట చెప్పమంటారా? దేవుడు నాకు 2 ధన్యతలు ఇచ్చాడు. మొదటిది డిపార్ట్మెంట్లో మంచి పోస్ట్, ఎస్ఐ పోస్ట్ ఇచ్చాడు మొదటిది. రెండోది ఏంటంటే దేవుని సేవకుడిగా ఇచ్చాడు. ఈ రెండిట్లో నాకు దేని బట్టి గౌరవం ఉంటుంది ఎక్కువ? దేవుని సేవకుడిగా ఉండే గౌరవం చాలా చాలా గొప్పది. ఎందుకో తెలుసా? మా పెళ్ళిళ్ళు అవుతా ఉన్నాయి అనుకోండి, పెద్ద పెద్ద ఫంక్షన్లు, మా అన్నవాళ్ళు మేనేజర్లు వాటికి పోస్టులు వాళ్ళందరికీ కూడా, వాళ్ళందరికంటే నన్ను ఒక్కడిని పెడతారు స్టేజీ మీద. దేన్ని బట్టి? కేవలం ప్రభువుని బట్టి, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మోస్తున్నాం కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి భాగ్యం, ఈ ధన్యత. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలా, అందుకని ఇంకొక మాట చెప్పమంటారా? ఆనాడు యేసేపుతో చెరసాలలో ఉన్న దేవుడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో అగ్నిలో ఉన్న దేవుడు, మరి ఈ స్టెఫన్ రాళ్ళతో పట్టుబడుతున్నప్పుడు పైకి లేచి ఆహ్వానించిన దేవుడు, హాస్పిటల్లో పడుకొని ఉంటే ఆయన నాతోనే ఉన్నాడు. చెప్పాను కదా, చాలాసార్లు చెప్పున్నాను నా సాక్షి. కాబట్టి నువ్వు ఆయన పాత్రగా ఉంటే ఆయన నీకు ఇచ్చే ఆధిక్యత, ఆయన నీకు ఇచ్చే ధన్యత చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ప్రభు బిడ్డగా మనం అలా జీవించగలిగినప్పుడే మనం అలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. కాబట్టి దావీదు మరి గాడిద జీవితంలో, అందుకే కట్టబడిన దాన్ని విడిపించబడినప్పుడు, దాని మీద ఆయన కూర్చున్నప్పుడు, ఆయనలో నడుస్తుంది కాబట్టి అంత ఆధిక్యత దానికి వచ్చినట్టుగా దేవుడు ఆఫ్టర్లైనటువంటి నా జీవితంలో అనేక మంది దేవుని పెట్టే జీవితాలు ఆయనకి ఘనముగా ఆయన నిలబెడతాడు. ఒక మాట మనం గమనిస్తే, మరి 2 కొరింథీ 2:14 అంటాడు, ఆ ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు అంటాడు, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చున్న జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగిస్తున్నాడు. మమ్మల్ని ప్రతి స్థలములోనూ విజయోత్సవముతో ప్రభు ఊరేగిస్తున్నాడు. అందుకు హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి స్థలంలో ప్రభు బిడ్డగా, ప్రభులో ఆయనలో ఎదిగేదానికి, ఆయన పనిచేసేదానికి, నమ్మకంగా ఉండేదానికి మనకు ఇష్టం అయితే ప్రతి స్థలంలో విజయోత్సవంతో మనల్ని ఊరేగిస్తాడు. మనొక ఫంక్షన్కి వెళ్ళారు, మనలో కొంతమంది వచ్చారు. ఆ ఫంక్షన్లో వాళ్ళు నిజంగా చాలా ఎక్కువగా పొగడుతున్నారు నన్ను. కానీ నేను అనుకున్నా, పొగడుతున్నప్పుడు నాకేమనిపించింది తెలుసా? నేను ఎంత ప్రయాసపడినా దేవుడు కార్యం చేయకపోతే ఏమవుతుంది? సపోజ్ నేను 0 అనుకోండి, ఈ 0కి లెఫ్ట్ సైడ్లో 1 నిలబడితేనే దానికి విలువ వస్తుంది. ఏమో అర్థమైందా? ఇక్కడ 0 ఉంది, 0 పక్కన ఈ పక్క 1 నిలబడితే దానికి బదులు స్థానం వస్తుంది. ఈ 0 పక్కన ఆయన ఆ పక్క ఉంటే విలువే లేదు దానికి. కాబట్టి నేను ఆ రోజు అనిపించింది, ప్రభా నువ్వు కార్యం చేయకపోతే, నువ్వు అద్భుతాలు చేయకపోతే సంఘం అనేది ఏర్పడేదే. కాబట్టి దీనికి అర్హతకు ఎవరు కారణం? ప్రభువే కదా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలా, ఏది ఏమైనప్పటికీ ప్రభువులో ఉండటం అనేది
అంత ధన్యత, ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించడం అనేది అంత భాగ్యం. అది ఎప్పుడు మన అనుభవంలోకి వస్తుందా అంటే మనం ఆయనలో దినదినం ఎదుగుతున్నప్పుడే మనలో అనుభవంలోకి వస్తుంది. అది మనకు మన కుటుంబానికి శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ప్రభు బిడ్డల నమ్మకంగా జీవితం దేవుడు ఈ మాటలు జీవించుగాక.